ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో జగన్కు ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ప్రస్తావించగా, జగన్కు ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఇచ్చేది కాదని, ప్రజలే అతన్ని చీకొట్టారని, మరీ ముఖ్యంగా అతని చెల్లెలే జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టిందని, గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటల కంటే గంజాయి ఎక్కువగా పండిందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాదండి, ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అది మేం చేసేది ఏం కాదు కదా. ప్రతిపక్ష హోదా ఎవరు డిసైడ్ చేస్తారు? 5 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇప్పుడు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంత మాత్రం తెలియదా? ఇప్పుడు సామాన్యమైన వాళ్ళకి కూడా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మైండ్ దొబ్బిందిలేండి. ఎందుకంటే ఆయన ఊహించుకోవాలి, ఆయన పార్టీ చించేసుకున్నారు, పార్టీ చచ్చిపోయింది. ఈరోజు ఏదేదో మాట్లాడుతుంటారు కాబట్టి మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా. చెల్లిలో చెప్పింది కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎన్ని రాష్ట్రంలో పంటల కన్నా ఎక్కువగా గంజాయి పండించారు. రాష్ట్రంలో ఎక్కువగా పండించింది ఏంటి గత ప్రభుత్వంలో అంటే గంజాయి, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, దోచుకోవడం, దాచుకోవడం. మరి ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? గుండాల్ని, రౌడీల్ని, దోచుకున్న వాళ్ళు పరామర్శిస్తున్నారా? మరి స్వయాన చెల్లెలు అడిగింది, చెల్లెలికి సమాధానం చెప్పండి. చెల్లిని మోసం చేసి, తల్లిని మోసం చేసా, ఇంకో చెల్లిని బజార్ను పడేసేసా, ఇంకా ఏం మాట్లాడుతున్నారని? మహిళలంటేనే గౌరవం లేదు, ఇంకే ఆయన గురించి మాట్లాడేది?